కర్మ ఎవరిని వదిలిపెట్టదని వైసీపీ చేసిన పాపాలే వారిని అసెంబ్లీ లోపలికి రాకుండా చేస్తున్నాయన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో రౌడీయిజాన్ని పెంచి పోషించారని వైసీపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సరిహద్దుల్లో నిరంతర పహారా ఎంత అవసరమో ప్రజాస్వామ్యం రక్షణకు కూడా పహారా అవసరమని, ఈ కారణంతోనే అందరం కలిసి రాష్ట్రాన్ని రక్షించుకున్నామని పవన్ చెప్పారు. మిమ్మల్ని ఎవరైతే మీకు అడుగు పెట్టనివ్వం, మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం, మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈరోజు అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంత బలంగా 56,777 ఓట్లతోటి దాదాపు 59.80% ఓట్ తోటి గెలిచి మీరు ఎమ్మెల్యేకి వచ్చారు గుండె నియోజకవర్గం. ఈ రోజున వాళ్ళకి వైనాట్ 175 అలా అన్న మాటల దగ్గర నుంచి కానీ ఈ రోజు అడుగు పెట్టడానికి కూడా భయం, మిమ్మల్ని ఎదుర్కోవాలంటే భయం. ఎందుకు మనం వ్యవస్థల్ని కాపాడాలి, ఎందుకు రూల్స్ పాటించాలి అంటే మనిషి అధికారం మొదలెక్కి అహంకారంతో ఉంటే ప్రకృతిలో ఏమీ జరగదు, ఏమి అనుకోవడానికి లేదు. దానికి నిదర్శనమే సభ, దానికి నిదర్శనమే మిమ్మల్ని ఎంత హింసించి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజున అరెస్ట్ చేసినప్పుడు నాకు చాలా ఆవేదన ఉంది. ఏం జరుగుతుంది లోపల, ఏం చేస్తారు? ఒక ఎంపీగా మిమ్మల్ని చేయగలిగినప్పుడు ఆయన్ని కూర్చోబెట్టి రాష్ట్రంలో ఏం చేస్తారన్నది నిజంగా ఆవేదన. అది ఆ రోజు తగులుకో నాకు అనిపించింది. ఈ రోజున అందరం బయటకు వచ్చి నిలబడ్డాం. దేనికి? ఒక చంద్రబాబు గారి కోసం, మీకోసం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని. ప్రజాస్వామ్యం షుడ్ బి ఎటర్నల్ విజిలెన్స్. మనకి ఎటర్నల్ అంటే నిరంతర పహారా లేకపోతే మనకి సరిహద్దుల్లో మన హద్దుల్ని ఎలా కాపాడుకుని నిరంతర పహారా అవసరము. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర పహారా అవసరం. అందుకని మేమందరం ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ డెమోక్రసీ. మేమందరం బయటకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనందరం పడ్డ తప్పున ఈ రోజున ఈ సభ నిలువెత్తు నిదర్శనం. క్రిమినల్ మైండ్ సెట్ తో ఉన్న వ్యక్తులు కనుక రాజ్యాన్ని వెళ్తే వాళ్ళు దేనికి గౌరవం ఇవ్వరు, వ్యవస్థలకు గౌరవం ఇవ్వరు, రాజ్యాంగ విధానాలకు గౌరవం ఇవ్వరు, ఎవరైనా బలి చేయరు, మన భేదాలు వాళ్ళకి. గత ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారు ఎంత బాధించారో చూస్తే, దానికి ముందు వరుసగా చూస్తే సుప్రీంకోర్టు జడ్జెస్ ని వదలలేదు, చిన్నపాటి కార్యకర్తల్ని వదలలేదు, ప్రతిపక్షంలో ఎవరిని వదలలేదు. స్వయాన వాళ్ళ పార్టీ తరఫున గెలిచి ఎంపీగా ఎన్నికైన రఘురామకృష్ణరాజు గారిని విధానాలతో విభేదించి ఆయన ఎంత ఇబ్బంది గురి చేశారో, శారీరకంగా, మానసికంగా, అన్ని రకాలుగా.